అందరికీ నమస్కారం. చీకటి దీపాలు రచన త్వరగా జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. తప్పకుండా లైక్ చేయండి. చిట్టి బాబు తమ్ముడు తమ్ముడు అంటూ నిర్మల పక్కలో పడుకునున్న చంటి బాబుపై పడిపోసాగారు. ఆఫీస్ నుంచి వస్తూనే ఇక్కడికి వచ్చినట్లున్నావే, కాసేపు రెస్ట్ తీసుకొని రాలేపోయావా అంది కరుణతో. రెస్ట్కే ఉందిలే, అయినా మధ్యలో నాకు రెస్ట్ ఏమిటి, ఏడి మీ అబ్బాయి అని ఒంగని చంటివాణ్ణి చూసింది. కరుణకు అంతగా పోలికలు చెప్పడం చేతకాదు, అందుకే ఆ బాబు ఎవరి పోలికో చెప్పలేకపోయింది. కరుణ తిరిగి వచ్చేటప్పుడు పద్మావతమ్మ బయలుదేరింది, కానీ చిట్టి బాబు తల్లిని తమ్ముణ్ణి వదిలి రామని గట్టిగా అన్నారు. ఏడుపు లంఘించుకున్నారు. కరుణ పద్మావతమ్మ ఎంత నెమ్మదిగా చెప్పినా వినలేదు. వెధవల్లారా, ఎక్కడికొచ్చినా ఏడుపులు మీరును, నడవండి అంటూ పద్మావతమ్మ ఇద్దరికి చెరో దెబ్బ తగిలించింది. ఇంటికెళ్ళమ్మ, చక్కగా ఆంటీ కథలు చెప్తుంది అంటూ పిల్లలిద్దరికీ నిర్మల నచ్చజెప్పింది. ఏడుస్తున్న వాళ్ళిద్దరినీ ఎలాగో అలా చెరుక చెయ్యి పుచ్చుకొని తీసుకొచ్చి రిక్షాలో కూర్చోబెట్టేసరికి బ్రహ్మ ప్రళయం అయింది. కరుణకు పద్మావతమ్మకు ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. పద్మావతమ్మ స్నానం కానిచ్చి వచ్చి వంటకు ఉపక్రమించింది. పిల్లలిద్దరూ గోపాలం దగ్గర చేరి తమ్ముడి దగ్గర ఉంటామని ఆంటీ అమ్మమ్మ తమని లాక్కొచ్చేశారని చెప్తున్నారు. అవునమ్మా, చిన్నపిల్లలు ఆసుపత్రిలో ఉండకూడదు, ఉంటే డాక్టర్లు ఇంజెక్షన్ చేసేస్తారు, అందుకే తీసుకొచ్చేసారు మిమ్మల్ని అంటూ వాళ్ళకి అర్థమయ్యే ధోరణిలో చెప్పసాగాడు గోపాలం. అప్పటికిద్దరు సర్దుకున్నారు. ఆ పిల్లలిద్దరూ కరుణ వాళ్ళిద్దరికీ కబుర్లు చెప్తూ అన్నాలు తినిపించింది. అన్నం తిన్న దగ్గర నుంచి చెరో పక్కా చేరారు మళ్ళీ ఇంకో కథ చెప్పమంటూ కరుణ దగ్గరికి. ఆ నెల చందమామలో చదివిన ఒక కథ చెప్పింది వాళ్ళకి. వింటున్న పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. హలో, గుడ్ ఈవినింగ్ పక్కగా పలకరింపు వేనర్ రావడంతో ఉలిక్కిపడి తలదిప్పింది కరుణ. అతన్నెక్కడో చూసినట్టుగా అనిపించింది, కానీ వెంటనే గుర్తుకు రాలేదు కరుణకు. ఆమె సంశయం గమనించి జేమ్స్ పరిచయం చేశాడు. కాంతారావు సిఏ అంటూ ఆగాడు అతను. ఓ సారీ అండి, వెంటనే గుర్తుపట్టలేకపోయాను అంది నవ్వుతూ. ఇవాళ ఇంత లేటుగా వెళ్తున్నారే అడిగాడు కాంతారావు. పని కొంచెం ఎక్కువగా ఉందండి, ఆఫీస్లో ఎస్ సెక్షన్ జరుగుతోందని రేపు వారంలో, అందుకని అని. మీరు బ్యాంక్లోనే వర్క్ చేస్తున్నారా అని అడిగింది కరుణ. అతను జేమ్స్, నేను ఒకే బ్యాంకులోనే పనిచేస్తున్నాం. జేమ్స్ సిస్టర్ ఏది? తను ముందరే వెళ్ళిపోయింది. ఎట్టి పరిస్థితిలోనూ 5 గంటలు దాటితే మరొక్క క్షణం కూడా ఆఫీస్లో ఉండదు అంది నవ్వుతూ కరుణ. వస్తానండి, నేను ఎక్కవలసింది ఆ నెక్స్ట్ స్టాప్లో అంటూ కదిలాడు కాంతారావు. నవ్వుతూనే తలూపింది కరుణ. అతను వెళ్ళిన వంకాయ చూస్తూ. వెనక నుంచి వచ్చి చూస్తే కొంచెం ఊగుతూ నడుస్తున్నట్టు అతను వింతగా కనిపించాడు. మంచి ఒడ్డు పొడుగు ఉన్న వ్యక్తి. మంచి పసిమి ఛాయ కాకపోయినా ఆకర్షణీయంగా ఉన్నాడు. విశాలంగా ఉన్న నుదురు, సూటిగా ఉన్న ముక్కు, చిన్నవైనా చురుగ్గా ఉన్న కళ్ళు, మొత్తానికి చూడగానే ఎదుటివాడిని ఆకర్షించే విధంగా ఉన్నాడు కాంతారావు. నిర్మల మరొక 2-3 రోజులకు కానీ ఇంటికి రాదు. నిర్మల ఇంటికి వచ్చాక ఇంకా తను వేరే గదిలో చూసుకుని ఉండాలని గాఢ నిశ్చయంతో ఉంది కరుణ. ఇలా వాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది? అంత స్నేహితురాలైతే మాత్రం. అసలు అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో గోపాలం కరుణ పట్ల చాలా మర్యాదగానే ఉండేవాడు. అంటే ఇప్పుడు అతను అలా లేడని కాదు, కానీ అతనిలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించసాగింది కరుణకు. అతని చూపుల్లోనూ మాటల్లోనూ ఏవో ద్వంద్వార్థాలు ధ్వనించడం గ్రహించకపోలేదు ఆమె. ఈ మధ్యన అతని ప్రవర్తన చూస్తే ఆమె మనసులో అసహ్యం అనిపించింది కూడా. ఎలాగో ఈ 4 రోజులు గడిపేస్తే తన దారి తాను చూసుకోవచ్చు అని అనుకుంది. ఆ రోజు ప్రసాద్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఏదో సంబంధం చూశామని, వాళ్ళు చూస్తామన్నారని, కనుక సెలవు పెట్టి రమ్మనమని. అదే విశేషం. కానీ కరుణకు మటుకు వెళ్ళాలి అని అనిపించలేదు. ఏముంది, తీరా చూసి నచ్చలేదంటారు ఒక్క మాటతో అనుకుంటూ కరుణ నాకు సెలవు దొరకడం లేదు, ఇప్పుడు నేను రాను అంటూ ఉత్తరం రాసి పడేసింది. బాబు గోపాలం దగ్గర పడుకున్న, చిట్టి మాత్రం ఆంటీ దగ్గర పడుకుంటాను అంటూ కరుణ దగ్గర పడుకుంది. ఆ రోజు పగలంతా నిర్మలకు కొంచెం వెచ్చగా ఉందని, రాత్రి కూడా అలాగే ఉంటుందని, చంటి పిల్లాడికి పాలు అవి అని పద్మావతమ్మ ఆ రాత్రి హాస్పిటల్లోనే ఉండిపోయింది నిర్మల దగ్గర. ఓ అర్ధరాత్రి ఎవరో తనని తట్టి లేపుతున్నట్టుగా అయి మెలకు వచ్చింది కరుణకు. తనకి కొంచెం దూరంలో నుంచుని
ఒకసారి ఇలా రండి అంటూ పిలిచాడు గోపాలం. నిద్రమత్తులో ఏమిటోనని హడలిపోయింది కరుణ. ఏమిటలా పిలుస్తాడతను? ఆసుపత్రిలో నిర్మలకి ఏమీ కాలేదు కదా అని అనుకుంటూ ఉంటే గోపాలం రండి అని సైగ చేస్తూ గదిలోకి నడిచాడు. తనకంటూ ఆలోచన లేకుండా అతని వెంట ఆదుర్దాగా నిద్రలో నడిచినట్టుగా నడిచింది కరుణ అతని గదిలోకి. కరుణ గదిలోకి వచ్చాక ఆమె వంక ఒక్కసారి నవ్వుతూ చూసి గది తలుపు వేసేశాడు గోపాలం. అతని నవ్వు చూసేసరికి మత్తు వదిలిపోయింది కరుణకు. ఒంటి మీద తేళ్లు జర్రలు మండ్రగబ్బలు నడిచినట్టు అనిపించింది. అతను తలుపు వేస్తుంటే అతని ఉద్దేశం ఏంటో అప్పుడు అర్థమైనట్టు అయి అదిరి పడినట్లయింది కరుణ. హిహిహి అంటూ తన వైపు రాబోతున్న గోపాలాన్ని చూసి ఆగండి అంది గట్టిగా. ఉలిక్కిపడి ఆగిపోయాడు గోపాలం. ముందు గది తలుపులు తెరవండి అంది కటువుగా. అరవకండి, మీకు ఇష్టం లేకపోతే బలవంతం ఏం లేదు అంటూ గోపాలం తలుపులు తెరిచేశాడు తొందరగా. కరుణ గోపాలం ఇంకా తీక్షణంగాను అసహ్యంగాను చూస్తూ బయటకు దూసుకొచ్చింది. ఆమె అలా బయటకు రావడంతోనే గోపాలం గట్టిగా తలుపులు వేసేసుకున్నాడు. పక్క మీద పడుకుందే కానీ మనసంతా వికలమైపోయింది కరుణకు. చేదు తిన్నట్టుగా ఉంది. గోపాలం ప్రవర్తనలో మార్పు వచ్చిందని గమనించిందే కానీ నిర్మల స్నేహితురాలని అని అనైనా చూడకుండా ఎంతో నీచంగా ప్రవర్తించబోయాడు. అసలు అతనికి ఆలోచన ఎందుకు వచ్చింది? తన ప్రవర్తన అతనిలో ఆ ఆలోచన కలిగించిందా? లేక తనకింకా వివాహం కాలేదని చిన్నచూపా? లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని అలుసా? ఏమైనా తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ విషయం నిర్మలకి తెలిస్తే తననంత అపార్థం చేసుకుంటుంది. తన ఇంట్లో ఉండి తన సంసారానికే ఎసరు పెడుతున్నాను అని అనుకోదు. గోపాలం ఇలాంటి వాడని తనకు తెలియదు. నిర్మలకు కూడా తెలియదేమో. తెలిసి ఉంటే తనని హెచ్చరించదు. ఒకసారైనా స్నేహధర్మంగా అయినా తెలిసి ఉన్న ఇటువంటి విషయాలు భర్తను గురించి ఏ భార్య మటుకు నోరు తెరిచి పరాయి వాళ్లతో చెప్పుకోగలదు, అందులోనూ ముఖ్య స్నేహితురాలతో? అలా ఆలోచిస్తూనే మెలకుగానే ఉండి ఆ రాత్రి తెల్లవార్చింది కరుణ. నిర్మల ఇంటికి వచ్చి స్నానం అవి అయిన రోజున బారసాల జరుపుకున్నారు గోపాలం దంపతులు. చంటివాడికి శ్రీధర్ అంటూ నామకరణం చేశారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నిర్మల కరుణకు వచ్చిన లెటర్స్ ఇచ్చింది. కరుణ వాళ్ళు చేతులు కడుక్కొని తీరుబడిగా వసుంధర పంపిన వెడ్డింగ్ కార్డ్ లెటర్ చూసింది. డియర్ కరుణ, దీంతో పంపుతున్న కార్డ్ చూసావు కదా, కనుక నువ్వు తప్పకుండా నా మ్యారేజ్కి 2-3 రోజులు ముందుగా రా. నువ్వు ఏదో వంకతో రావడం తప్పించుకుంటావేమో, అదేం కుదరదమ్మాయి. మీ బాస్ మంచివాడేనని రాసావు కదా, తప్పకుండా నీకు లీవ్ దొరుకుతుందని ప్రస్తుతానికి నీకెంతకంటే ఏం రాయలేకపోతున్నాను. కరుణ, నేను ఇంత చిన్న ఉత్తరం రాయడం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఏంటి చేయను, నీకెన్నో విషయాలు రాయాలనుంది కానీ రాయలేకపోతున్నాను. ఏమిటో కరుణ, మనసంతా నలవిగానే వింత వింత భావాలతో ఆలోచనలతో నిండిపోయింది. మన జీవితంలో పెళ్ళి అనేది పెద్ద వింతైన అందమైన అనుభవం. ఇప్పటి వరకు గడిచిన లైఫ్ వేరు, ఇక ముందు జరగబోయే జీవితం వేరు. ముక్కు ముఖం తెలియని కొత్త వ్యక్తితో ఈ జీవితం చివరి వరకు గడపాలి. ఎంత విచిత్రం! ఎటువంటి ఆలోచనతోనే మనసంతా ఏదో కంగారుగాను మరేదో సంతోషంగానూ ఉంది. మనసులోంచి పొంగి వస్తున్న ఆలోచనలు ఎవరితోనన్నా చెప్పుకోవాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. అయినా ఎవరితో చెప్పుకుంటాం చెప్పు? నువ్వు వస్తే 2 రోజులు నా దగ్గర ఉన్నట్టు అవుతుంది. చక్కగా ఈ 2 రోజులైనా కబుర్లు చెప్పుకోవచ్చు. మరీ తప్పకుండా వస్తావు కదూ? రాకపోతే నా మీద ఒట్టే. నీ ప్రియమైన వసు. కరుణ ఉత్తరం చదవడం పూర్తి చేసి అలాగే కూర్చుండిపోయింది, ఏదో ఆలోచిస్తున్నట్టు. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయావు? ఎవరు రాశారు? ఎవరిది పెళ్ళి అని అడిగింది కాఫీ కప్పుతో వచ్చిన నిర్మల. ఆ పలకరింపుతో ఆలోచనల నుంచి తేరుకున్న కరుణ, మా ఫ్రెండ్ వసుంధర అని చెప్తుంటానే, తను రాసింది. తన మ్యారేజ్ట నన్ను రమ్మంటూ రాసింది అంది కరుణ నిర్మల చేతిలో కాఫీ కప్పు అందుకుంటూ. మరి వెళ్తావా? పక్కనే కుర్చీలో కూర్చుంటూ ప్రశ్నించింది నిర్మల. చూడాలి, ఇప్పుడేగా వచ్చింది లెటర్. అయినా మా బాస్ గారు సెలవు గ్రాంట్ చేయాలి కదా అంది కరుణ నవ్వుతూ. ఇద్దరూ అరగంట అక్కడే కూర్చుండిపోయారు కబుర్లు చెప్పుకుంటా. మరుసటి రోజే లీవ్ కోసం అప్లై చేసింది కరుణ. ఆఫీసర్ ఏ కళనున్నాడో కానీ సెలవు గ్రాంట్ చేశాడు కరుణకు. కరుణకు ఎంతో సంబరం వేసింది. స్నేహితురాల పెళ్లికి వెళ్ళబోతున్నాను కదా అని, తల్లిని వాళ్ళని చూడబోతున్నాను కదా అని. ప్రయాణమై వసుంధర పెళ్లి రేపనగా వెళ్ళింది.
వసుంధర పెళ్లి ధర్మమా అని ఓసారి ఇంటికి వచ్చింది కదా అని ఇంట్లో అందరూ సంబరపడ్డారు. వచ్చి 2 గంటలైనా కాకుండానే వసుంధర వాళ్ళ ఇంటికి బయలుదేరింది. వెంట భారతి కూడా వచ్చింది. పచ్చని మామిడి తోరణాలతో, పచ్చి తాటి ఆకులతో నిర్మించిన పెళ్లి పందిరి చల్లగా మౌనంగా స్వాగతం పలికింది. అటువంటి పచ్చని పెళ్లి పందిరి చూస్తే ఎవరికైనా మనసు ఒక విధమైన సంతోషంతో పరవశించిపోయింది. పందిట్లో చాలామంది మొగాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిన్న పిల్లలు, కొందరు 4 స్తంభాల ఆట ఆడుకుంటున్నారు. ఇల్లంతా పెళ్లివాళ్లతో, బంధువులతో కళకళలాడిపోతోంది. కరుణను చూడగానే వసుంధర అమాంతం వచ్చి కౌగిలించుకుంటూ, చూసావా, స్నేహితురాలు అంటే నువ్వేనే, వస్తావో రావో అని చాలా అనుకుంటూ ఉన్నాను అంది. అదేంటే, ఎందుకు రాను అని మాత్రం అంది కరుణ నవ్వుతూ. సాయంత్రం వరకు అక్కడే కూర్చొని వచ్చారు కరుణ, భారతి. వసుంధర కరుణకు మాత్రమే క్లోజ్ ఫ్రెండ్. భారతి 1-2 సార్లు తప్ప ఎక్కువగా వసుంధర వాళ్ళ ఇంటికి వచ్చిందే లేదు. అదీగాక వసుంధరతో భారతికి స్నేహం కూడా అంతంత మాత్రమే. అయితే తనకంటే ఎక్కువగా ఆ పెళ్లికి వెళ్ళడానికి వసుంధర దగ్గర ఉండడానికి భారతి ఆదుర్దా పడుతుంటే ఆశ్చర్యం అనిపించింది కరుణకు. కానీ ఎందుకో మాత్రం అర్థం కాలేదు. ఆ రాత్రికి పెళ్ళి. ఇంట్లో అందరినీ ఉదయమే వచ్చేయండి అని పిలిచినా ఊళ్ళోనే కదా రాత్రికి వెళ్ళొచ్చు అనుకుంటూ మానేశారు. కానీ వసుంధర కరుణను మాత్రం వదలలేదు. ఆ రోజంతా తనతోనే గడిపేయాలని పట్టుబట్టడంతో కరుణకు వెళ్ళక తప్పలేదు. కరుణతో పాటు భారతి కూడా బయలుదేరింది. భారతి వసుంధర ఇంటికి రావడానికి ఇంతకుముందు ఎప్పుడు సుముఖత చూపలేదు. అటువంటిది వాళ్ళింటికి వెళ్ళడానికి తనకంటే ముందు తయారైన భారతిని చూస్తే మనసులో ఆశ్చర్యం అనిపించినా పైకి వ్యక్తీకరించలేదు కరుణ. కరుణ వసుంధర వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు భారతి ఆమె పక్కన కూర్చోలేదు. వసుంధరతో కబుర్లు చెప్పలేదు. ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లో ఒక అందమైన అబ్బాయితో తరచూ మాట్లాడుతూ ఉండడం, అతను ఎక్కడుంటే అతని వెంట తిరుగుతూ ఉన్నట్టుగా ఉండడం కరుణ దృష్టిని దాటిపోలేదు. ఎవరో అతను అనుకుంది. చూడ్డానికి స్మార్ట్గా అందంగా ఉన్నాడు. అతను ఎవరోనని వసుంధరని అడిగి తెలుసుకుందామనుకుంది. కానీ బాగుండదని ఊరుకుంది. సాయంత్రం పందిట్లో మూలగా కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అతను ఏమంటున్నాడో భారతి నవ్వుతోంది చక్కగా, అందంగా. అది కరుణ దృష్టిని దాటిపోలేదు. వసుంధర వాళ్ళిద్దరినీ చూసి, ఓ నువ్విక్కడున్నావా రాజు అంటూ కరుణను తీసుకుని అటు నడిచింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే కరుణ, ఇతను మా పిన్నిగారు అబ్బాయి రాజశేఖరం, హైదరాబాదు ఈసీఐలో పనిచేస్తున్నాడు అంటూ కరుణకు అతనిని, కరుణ నా బెస్ట్ ఫ్రెండ్, హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తోంది అంటూ పరిచయం చేసింది. ప్రతి నమస్కారాలు అయ్యాయి. వసుంధర కరుణ కూడా అక్కడే కాసేపు కూర్చున్నారు. రాత్రి పెళ్లి బాగా జరిగిపోయింది. కరుణ ఇల్లు దగ్గరే అవడంతో అప్పటికప్పుడే ఇంటికి బయలుదేరింది. భారతి కోసం అని వెతికితే ఆ పందిట్లో ఎక్కడా కనిపించలేదు. చివరికి రాజశేఖరంతో మాట్లాడుతూ పందిరికి దూరంగా కనిపించింది కరుణకు. భారతిని పిలవాలో మానాలో అర్థం కాలేదు మొదట. కానీ ఎంతసేపని అక్కడ నుంచుంటుంది. పిలిచింది. 4 పిలుపులకి అక్కడి నుంచి రావడం ఇష్టం లేని దానిలా కదిలొచ్చింది భారతి. వసుంధర అన్న, వాళ్ళిల్లన్నా విసుక్కునే భారతి 2 రోజులు వరుసగా అక్కడ అంత హాయిగా ఎందుకు, ఎలా కాలక్షేపం చేసిందో అర్థమైంది కరుణకు. అక్కడ భారతిని ఆకర్షించింది ఏమిటో తెలిసిపోయింది. 4 రోజులు సెలవు పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేసింది కరుణ. 3వ జీతం అందుకోగానే కరుణ స్టవ్, ఏవో ఇంటికి కావాల్సిన కొన్ని గిన్నెలు కొనుక్కొని వచ్చింది. అవన్నీ చూసి నిర్మల కేకలేసింది. అవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? గిన్నెలు అవి ఇంట్లో బోల్డెన్ ఉన్నాయి. నీకు అవసరమైనవి తీసుకెళ్ళి నెమ్మదిగా కొనుక్కోవచ్చుగా అంటూ. అలాగేలే, నీ సహాయం అందుకోకుండా అప్పుడే ఏమైంది అంది కరుణ నవ్వుతూ. నిర్మల వాళ్ళ ఇంటికి 2 వీధుల అవతల ఓ పెద్ద ఇంట్లో మేడపైన ఒక చిన్న గది అద్దెకి దొరికింది కరుణకు. ఆ ఇంటికంతా మొత్తం 8 వాటాలు. కింద 4 వాటాలు, పైన 4 వాటాలు. అగ్గిపెట్టెల్లాంటి గదులు, ఓ మాదిరి గదులు. 3ంటికి 100 రూపాయలు అద్దె. 1 ఉన్నా 2 ఉన్నా 50కి తక్కువ లేదు. ఏ వాటాకి సపరేట్ బాత్రూమ్ లేదు. 2 వాటాలకు కలిపి ఒక బాత్రూమ్. అన్ని వాటాలకి కలిపి కింద మధ్యలో ఉన్న ఒక నల్ల బావి కూడా ఉంది. నల్ల వచ్చినంతసేపు పట్టుకున్నా మిగతా వాడుకోవడానికి నీళ్లు బావిలో తోడుకోవాల్సిందే. మరీ ఇబ్బంది పడకుండా కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి కదా అని చేరిపోయింది కరుణ. సెంటర్లో అంతకంటే తక్కువ గింజుకున్న అద్దెకి ఇల్లు దొరకదు హైదరాబాదు నగరంలో. ఇంటి వాళ్ళు కూడా కింద ఒక భాగంలో ఉంటారు. అడ్వాన్స్ ఇచ్చేసి తన పెట్టా బేడా సర్దుకుని ఆ గదిలో చేరిపోయింది కరుణ.
ఖాళీగానే ఉంటోందని ఒక మడత మంచం పని మనిషి నెత్తిన పెట్టి పంపించింది నిర్మల. ఆ గదిలో ఆ మంచం సగం స్థలం ఆక్రమించింది. ఆ మంచం కింద పెట్టె అవి పెట్టుకుంది. ఒక మూల ఒక ఖాళీ చెక్కపెట్టె తిరగబెట్టి దాని మీద గిన్నెలు అవి సర్దింది. ఆ గదికి ఒకే ఒక కిటికీ ఉంది. తలుపులు తెరిస్తే ధారాళంగా గాలి వెలుతురు వస్తూ ఉన్నాయి. ప్రాణానికి హాయిగా అనిపించింది. పద్మావతమ్మ ఆవకాయ, గోంగూర పచ్చళ్ళు, కందిపొడు లాంటివన్నీ సీసాలో సర్ది ఇచ్చింది కరుణకు. ఆ రోజు సాయంత్రం బజారుకి వెళ్ళి 2 ప్లాస్టిక్ బకెట్లు అవి కొనుక్కొచ్చింది. కరుణ ఆ గదిలోకి రావడం చూసి ఎదురుగాను పక్కగాను ఉన్న వాటాల్లోని వాళ్ళు తొంగి తొంగి చూడసాగారు. అన్నీ ఎక్కడవక్కడ సర్దేసి తలుపుల దగ్గరకు వేసుకుని మంచం మీద నడుం వాల్చి తృప్తిగా నెట్టూర్చింది. అద్దెక్కువైనా సరే ఇది తన ఇల్లు, తన కష్టార్జితం మీద అద్దెకు తీసుకున్న ఇల్లు అనుకుంటే ఏమిటో తృప్తిగా అనిపించింది. మరుసటి రోజు ఉదయమే స్నానానికని బాత్రూమ్కి వెళ్తే అందులో మరెవరో స్నానం చేస్తున్నారు. వెనక్కి తిరిగి వస్తుంటే ఆ వాటాలోంచి ఒక ఆవిడ ఎదురొస్తూ, స్నానం చేశారా అని అడిగింది. అవునండి అంది సన్నగా నవ్వుతూ. ఒక 2 నిమిషాలు ఆగండి, మా వారు స్నానం చేస్తున్నారని. ఉద్యోగం చేస్తున్నారా అని అడిగింది ఆవిడ. అవునండి అంది కరుణ. ఆవిడ వయసు దగ్గరగా 40-45 ఉంటుంది. మంచి మనిషిలాగా, పెద్దరికం ఉట్టిపడేలాగా ఉంది ఆవిడ. నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా, మీ వాళ్ళెవరూ లేరు అని అడిగింది ఆవిడ. అమ్మ వాళ్ళందరూ వేరే ఊర్లో ఉంటున్నారండి అంటూనే గదిలోకి వచ్చింది కరుణ. ఈ ఎపిసోడ్కి లైక్లు ఇవ్వండి. అలాగే ఆ ఇంట్లో ఆమె ఎలా ఉంటుందో మరి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.